ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. ఇటు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు, అటు చిన్న పిల్లలతో నీలోఫర్ ఆసుపత్రి రద్దీగా మారాయి. నీలోఫర్లో ఒకే బెడ్పై నలుగురు పిల్లలను పడుకోబెట్టి వైద్యం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నప్పటికీ మందులు మాత్రం ఇవ్వకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డెంగ్యూ, మలేరియాతో పాటు ఇతర విష జ్వరాల విజృంభణతో హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిండిపోయాయి. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే మంచంపై ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తుండగా కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మా హాస్పిటల్స్ లో బెడ్స్ ఖాళీగా లేవు, వేరే హాస్పిటల్కు వెళ్లండి అని గేట్ నుంచే వెనక్కి పంపుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ కు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మేజర్ చికిత్సల నిమిత్తం తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వస్తూ ఉంటారు. సాధారణ రోజుల కంటే ప్రస్తుత సీజన్లో ఓపీ రోగులతో ఈ రెండు ఆసుపత్రులు రద్దీగా ఉంటాయి. వీరందరికీ ఉచితంగా చికిత్స అందిస్తున్నప్పటికీ మందులు మాత్రం ఇవ్వలేని పరిస్థితి ఉంది. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడ్డ రోగులు చివరికి కొన్ని రకాల మందులు లేవని తెలియటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు 10 రోజులకు మందులు రాసిస్తే 6 రోజులకు, 5 రోజులకు రాసిస్తే 2 రోజులకే మందులు ఇస్తున్నారని చెబుతున్నారు. బయట ప్రైవేట్లో అవి పెట్టుకోలేక ఇక్కడ హోప్ తోటి ఎంతో మేము హోప్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినాక దీంట్లో హోప్ అనిపిస్తలేదు. ఎప్పుడు మాకు ట్రీట్మెంట్లో మేము ఎప్పుడు డెత్ అయిపోతామో మాకు తెలియడం లేదు. 3 షీట్లు ఇస్తారు సార్, అవి 3 ఎమర్జెన్సీ ఇచ్చేస్తారు, మిగతావి బయట తెచ్చుకోమని చెప్తారు సార్. కొన్ని మందులు ఇస్తారు, కొన్ని బయటకు రాస్తారు. డబ్బు లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నాయి. మందులు ఇవ్వలేదు, ఇంకా అక్కడ దింపుతారు, ఇక్కడ దింపుతారు, ఆడబోమంటారు, ఇడబోమంటారు, జల్దీ చేస్తలేరు. ఏం చేయాలి? ప్రధానంగా చిన్నారులు డెంగీ, మలేరియాతో ఆసుపత్రుల పాలవుతున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుల్లో బెడ్లు లేక పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే బెడ్పై నలుగురు పిల్లలను వైద్యులు పడుకోబెట్టి వైద్యం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒకరి జబ్బు ఇంకొకరికి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎమర్జెన్సీ వార్డుల్లో బెడ్లు లేక నేలపైనే కూర్చుని పిల్లలను తమ ఒళ్లో పడుకోబెట్టుకుని మరీ చికిత్స అందిస్తున్నారు. నీలోఫర్లో ఒకే బెడ్ పై 3 పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న వైనాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. అలాగే గాంధీ ఆసుపత్రిలో పేషెంట్ల తాకిడి, సర్కారు ఆసుపత్రిలో మందుల కొరతపై వరుస కథనాలు టెలికాస్ట్ చేసింది. దీంతో ఇవాళ గాంధీ హాస్పిటల్ను వైద్యాధికారులు సందర్శించారు. ఓపీ, ఇన్ పేషెంట్లతో మాట్లాడారు. వైద్య సిబ్బందితో అక్కడే సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రులకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.